హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటో చెప్తున్నాను. డైలీ నేను లేచిన దగ్గర నుంచి నా వర్క్స్ అన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఒక సీక్వెన్స్లో అనేది మాత్రం ఒక డైలీ వ్లాగ్ లాగా చేసి అయితే చూపిస్తున్నాను. సో చూసేయండి. ఫస్ట్ అయితే మాత్రం ఇల్లంతా చిమ్మేసుకుంటాను ఫ్రెండ్స్. నేను నీట్గా చిమ్మేసుకునేటప్పుడే సోఫా కవర్స్ ఇవన్నీ శుభ్రంగా సెట్ చేసేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఏ ప్లేస్లో ఎక్కడ ఏది ఉండాలో అలా అయితే సెట్ చేసేసుకుంటాను. నీట్గా సర్దుకొని పెట్టుకోవాలనేది చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ సెట్ చేసుకోవాలనేది కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటాను. ఒక ప్లేస్లో ఉన్న వస్తువు ఇంకో ప్లేస్లోకి షిఫ్ట్ చేయడం అలా నాకు అసలు నచ్చదు. సో అందరూ డిఫరెంట్ వేలో వాళ్ళ స్టైల్లో చేసుకుంటూ ఉంటారు డైలీ వర్క్స్. వర్కింగ్ ఉమెన్స్ అనేవి కానీ ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ. సో నేనైతే ఇలా చేసుకుంటాను. సో రూమ్స్ అన్నీ చిమ్మేస్తాను ఫస్ట్ అయితే. ఇక చూస్తున్నారు కదా హాల్ అంతా ఎలా ఉందో. ఇలా అయితే డెకరేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇలా ఎక్కువ డెకరేట్ చేసుకునే దాంట్లో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు. సో ఇది హాలు, మిగతా బెడ్రూమ్, కిచెన్, ఇంకొక బెడ్రూమ్ అయితే అన్నీ చిమ్మేసుకుంటూ బయటకు వచ్చేస్తాను. ఇవన్నీ చిమ్మేసుకున్నాక తర్వాత అయితే బయటకు వచ్చేసి బయట కూడా అంతా చిమ్మేస్తాను. బయట ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుంది మాకు. ఇవన్నీ కూడా స్టోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి డైలీ స్వీప్ చేసి మాప్ చేస్తాను. నేను 1 వీక్ ఒకసారి అయితే కడిగేస్తాను. సో మిషన్లో అయితే వాషింగ్ మెషిన్లో క్లోత్స్ వేసాను. అవన్నీ తీసేసి అయితే ఇటు పక్క అన్నీ ఆరేసేసాను ఫ్రెండ్స్ నీట్గా 1 by 1 అన్నీ. సో అంతా ఇటు సైడ్ అటు సైడ్ 2 ways ప్లేస్ ప్లెంటీ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ కాబట్టి. సో ఇదంతా స్వీప్ చేయడానికే నాకు చాలా టైం అయితే పడుతుంది. ఇది మెయిన్ డోరు ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకొని చిమ్ముకున్న తర్వాత ఏం వండాలో ఏం చేయాలన్నది మాత్రం ఆలోచిస్తాను. సో టొమాటో గ్రీన్ చిల్లీస్తో అయితే చట్నీ చేయడానికి మూకుల్లో అయితే ఆయిల్ వేసి అవి వేయిస్తున్నాను అనమాట. తప్పకుండా ఇదైతే మాత్రం టొమాటో పప్పు కోసం కుక్కర్లో పప్పు, పచ్చిమిర్చి, టొమాటోస్ అన్నీ వేసాను. ఎక్కువ మాకైతే సాంబారు, పప్పు ఇవైతేనే తింటారు కాబట్టి ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. చాలా వీడియోస్లో చెప్పాను మీకు. సో ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసాను. సో వేయించుకున్న టొమాటోలు అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ చట్నీని అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాను. 2 రెబ్బలు చిన్నులపాయి, తగినంత జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు చట్నీ అయితే పెడతాను. మా పిల్లలు టిఫిన్లోకి, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ తింటారు. టొమాటో చట్నీ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా ఫ్రెండ్స్ అసలు. సో ఇది అయిపోయిన తర్వాత అయితే చూస్తున్నారా సింక్లో అయితే గిన్నెలు బాగా ఉన్నాయి తోమడానికి. అవన్నీ నేను కుకింగ్ చేసుకున్నాకే అన్నీ ఒకసారి కడిగేస్తాను. సో కట్ చేసుకోవాలనుకున్నవి అయితే మాత్రం ముందుగా తీసి కడిగేసి పక్కన పెట్టుకుంటాను డైనింగ్ టేబుల్ మీద. సో పప్పు ఉడికిపోయింది. సో పప్పు అయితే తిప్పేసాను ఫ్రెండ్స్. తర్వాత రైస్ అయితే మాత్రం స్టవ్ మీద పెట్టాను. రైస్ అయితే కుక్ అవుతుంది. సో గిన్నెలన్నీ కడిగేసి అయితే సపరేట్ స్టాండ్ ఉంటుంది, హోల్స్ స్టాండ్, దాంట్లో అయితే వేసేసుకుంటాను. సో కుకింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అంతా చేసుకున్నాక పప్పు, ఫ్రై, రైసు ఈ 3 అయితే చేసేసాను క్లీన్గా. చేసుకున్న తర్వాత ఈ షీట్ అయితే వేస్తానని చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా. ఆ షీట్ అంతా క్లీన్గా ఎప్పుడైనా సరే సపరేట్గా స్పాంజ్ పెట్టుకొని డెటాల్ వేసేసుకొని నీట్గా అయితే నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో వర్క్ అంతా అయినాక కుకింగ్ అన్నీ పిండి అయితే పక్కన పెట్టుకున్నాను, చపాతీ పిండి తడిపేద్దామని. సో తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ డేకి మినప్పప్పు, బియ్యం అయితే నానబెడుతున్నాను. సో ఇది నా డైలీ రొటీన్ అన్నమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.